ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అయితే మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఓ పక్క బుల్డోజర్ అని చెప్పేసి, లేకపోతేనేమో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి అక్కడైతే మాత్రం కొంచెం ఎక్కువగా హైలైట్ అవుతుంది. అలాగే తర్వాత అంటే నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువగా ప్రజాకర్షణ అవ్వచ్చు, లేకపోతే కొంచెం సత్వర నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తి ఎవరైనా యోగి ఆదిత్యనాథ్. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆన్ ది స్పాట్లో అవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే ప్రభుత్వోద్యోగులు తమ ఆస్తులను అయితే ప్రకటించాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానికి చాలామంది కూడా కొంతమంది ఇచ్చి దాదాపు 17.8 లక్షల మంది ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. చిన్న అవ్వచ్చు, లేకపోతే మిడిల్ అవ్వచ్చు, లేకపోతే క్లాస్ 4 అవ్వచ్చు, మొత్తం కూడా 17.8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అంతే ఆదేశాలు ఇస్తుంది అని చెప్పేసి దాన్ని బట్టి మాత్రం బేఖాతరు చేశారు. కొంతమంది అయితే మాత్రం ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఇచ్చేది. ఒక 4 లక్షల మంది అయితే మాత్రం తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. మాకు ఎక్కడ ఇల్లు ఉన్నాయి, లేకపోతే రకరకాలుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాత ఎంతోనే అని చెప్పి. కానీ మిగిలినటువంటి 4 లక్షలు ఇచ్చారు. ఇంకా 13 లక్షల మంది అయితే మాత్రం ఇంతవరకు కూడా అసలు వెల్లడించలేదన్నమాట. 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండదులే అనే విధంగా ఉంది. 4.8 లక్షల మందే వెల్లడించారు. ఇంకా 13 లక్షల మంది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ నెలాఖరులోపు ఆగస్టు 31 లోపు మీరు మాత్రం మొత్తం ఆస్తుల వివరాలు వెల్లడించకపోతే మీకు జీతాలు రావు, జీతాలు కట్ అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి దీనికి ఒక్కొక్కళ్ళు అయితే మాత్రం అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు బెంబేలు పడిపోతున్నారు. దీనిలో చాలా ఉన్నాయి తిరకాసు. ఒకళ్ళు ఇవ్వలేదనుకోండి నెల జీతం రాదు, ప్రమోషన్స్కి అర్హులు కాదు. మరోపక్క రకరకాలైన ఉంటాయి. ఇందులో ఒక పారదర్శకత తీసుకురావాలి, ఒక జవాబుదారీ తీయడం తీసుకురావాలి ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి. మరి మన తెలుగు రాష్ట్రాల్లో అమలవుల్లో కానీ ఇట్లాంటి విషయాల్లో మన ఓటు బ్యాంక్ రాజకీయాలు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నటువంటి చర్యల వల్ల అయితే మాత్రం చాలామంది విశ్లేషకులు అయితే మాత్రం అభినందిస్తున్నారు. ఇది ఒక పారదర్శకత రావడం కోసం, జవాబుదారీతనం తీసుకురావడం కోసం, వాళ్ళలో ఎంత ఆస్తులు కూడబెట్టారనేది కూడా ఒక లెక్క అనేది తేవడం కోసం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నటువంటి ఈ చర్యలు అయితే మాత్రం చాలా హర్షణీయం అని చెప్పారు. ఇప్పటి వరకు అయితే మాత్రం 26% మంది వెల్లడించారు. మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పినప్పుడు ఆయన అయితే ఆ కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా గడువు ఈ నెలాఖరు వరకే, ఆగస్టు నెలాఖరు లోపు ఇచ్చారు. లేకపోతే మాత్రం వాళ్ళకి జీతాలు వచ్చే పరిస్థితి లేదు. మరోపక్క ప్రమోషన్లు అవ్వచ్చు. అన్ని వర్గాల వారు, ఈ వర్గం ఎస్సీ ఎస్టీ ఇట్లా బీసీ, నేను మైనార్టీని, లేకపోతే నేను ఎస్సీ, లేకపోతే అనేది లేకుండా అందరికీ వాడదు. అన్ని వర్గాల వాళ్ళు కూడా, అన్ని రకాల ప్రభుత్వోద్యోగులు అందరూ కూడా ఈ యొక్క ఆస్తులు అయితే మాత్రం వెల్లడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి యోగి ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయం తీసుకుంది. మరి దీనికి ఎంతమంది ఇస్తారు, లేకపోతే మరి జీతాలు రావు కాబట్టి మరి అందరూ కూడా వెల్లడిస్తారో మనం చూడాలి. మరో పక్క ఈ నెలాఖరు అనేది మరి ఒక గడువు కావాలి, ఇంకో 10-15 రోజులు కావాలని అంటే మరి పొడిగిస్తూ మనం వేచి చూడాలి. యోగి తీసుకున్నటువంటి ఈ చర్యలను అయితే మాత్రం అందరూ అభినందిస్తున్నారు.